ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ప్రత్యేక కుటుంబ కూడికలో కొన్ని అంశాలు మనము ధ్యానం చేద్దాము. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 19 వచనాల వరకు మనం చదువుకుందాం. లేచి నిలబడి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయనా, నీ బిడ్డలు నాయనా రేపటి దినమున ప్రయాణమై నాయన ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళుచున్నారు. చంటి బిడ్డతో వెళ్ళుచున్నారు నాయన. ఆ చిన్న పిల్లలతో వారు వెళ్ళుచుండగా నీ కృపదాయిచ్చే ముందుగా నాయన నీ సన్నిధిలో నాయన ఇదిగో ప్రభా, ఈ రీతిగా మేము కూడి ఈ కుటుంబం కొరకు ప్రార్థించి పంపుచుండగా నీ కృపదాయిచ్చే నాయన. నీ వాక్యము ద్వారా వారిని నాయన ఇదిగో ప్రభా సరిగా చక్కగా ఎలా నాయన నీ కృపలో నిలిచి ఉండాలో నాయన మీరు బలపరచండి. సమస్తమును సమకూర్చి నీకే మా సమస్తాన్ని అప్పగిస్తున్నాం. ఈ సమయంలో నేను కూడా కొద్ది సమయము నాయన నీ వాక్యాన్ని నీ బిడ్డల కొరకు నాయన నేను అందిస్తున్నాను. అయితే నీ పిల్లలు రికార్డ్ చేయుచుండగా అది ఎక్కడికైతే వెళ్ళాలో వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, సమస్తమును సమకూర్చు మంచి దేవుడు అని నీకే ఈ సమయాన్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త కుటుంబములను గూర్చి చెప్పిన కొన్ని విషయాలు గతంలో నేను చర్చిలో కూడా మరి చెప్పటం జరిగింది. అయితే దానిలో మరికొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. ఎందుకంటే ఈ గడియకు మన కొరకు పంపబడిన ప్రవక్త యొక్క స్వరము అబ్సల్యూట్, అనగా మనకి ఈ రోజుకి కావలసిన వర్తమానం అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మరి మనం ఇక్కడ చూస్తే అంశము కుటుంబ పద్ధతులు, క్రమములో అమర్చబడిన ఇల్లే ఒక చక్కని గృహము. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 5 దినాలు సమస్తాన్ని ఒక ప్లాన్ లో ఏర్పాటు చేశాడండి. ఈ ప్లానెట్ కానీ జీవరాశులు కానీ భూమి మీద కావలసిన సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ సమస్తాన్ని చేసిన దేవుడు. హల్లెలూయా. దానిలోనికి ఒక మానవుని
తన స్వరూపంలోనికి మరి సృజించుకొని మరి ఆ మానవుని లాంచ్ చేయటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అతడికి కావలసిన అన్నిటినీ ముందే సమకూర్చాడు దేవుడు. ఆయన మనకేమై ఉన్నాడంటే ఎలోహిం, ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉండాలనే ఒక బాధ్యత ద్వారా చాలా శ్రేష్టమైన ఈవులను మన కోసం సిద్ధపరిచి మానవుని అందులోకి పంపించాడు. అయితే దేవుడు సెలవిచ్చినది ఒకటే, మీకు కావలసిన వాటన్నిటినీ నేను మీకు ఇక్కడ సమకూర్చాను. అయితే నేను మరి ఏదైతే వద్దన్నానో దాని జోలికి మాత్రం మీరు వెళ్ళకుంటే మీరు నేను చేసిన ఈ భూమి మీద క్షేమంగా ఉంటారు. ఆ రోజు ఒక మాట, ఆ మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు తినవద్దన్న వృక్ష ఫలమును తినుట ద్వారా, అనగా వాక్యము నుండి తప్పిపోవుట ద్వారా మన ప్రపంచానికే శాపము వచ్చింది. చివరికి మానవ జాతికి అంతము వచ్చింది. కాబట్టి క్రీస్తు యేసు మరి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల కోసం, శాపముల కోసం ఆయన చనిపోయాడు. చనిపోయి ఆయన ద్వారా మరలా తిరిగి మనలను దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఆయన అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను, వాటిని సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అన్నాడండి. హల్లెలూయా. యోహాను సువార్త 14:2 మాట. అయితే ఇక్కడ అన్ని చక్కగా దేవుడు అమర్చాడు, అన్ని చక్కగా ఉంచాడు. ఈరోజు మనము వాక్యం అనే సంరక్షణ క్రింద ఉండాలి. దేవుని పిల్లలమైన దేవుని కుటుంబం, మనం నోవాహు గురించి చదువుకున్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి కుటుంబము పరలోక కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు పరలోక కుటుంబము దేవుని వాక్యము ద్వారా సమస్తము చక్కగా నడుస్తున్నప్పుడు మనము కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నడిచినట్లయితే ఎన్నడూ కూడా తొట్టిల్లము. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త అంటాడు, మనం అనేక మార్లు వీధులలో నడిచి వెళ్ళొచ్చు ఒక గృహమును చూచినప్పుడు అది ఒక ప్రశస్తమైన గృహముగా ఉన్నది. ఆమె పిల్లరా, మీరు గమనించాలి, అది ఒక ప్రశస్తమైన ఇల్లుగా కనిపించును. అయితే క్రమపరచబడిన ఇల్లే చక్కని గృహం అనబడును. అంటే ఆ కట్టబడిన ఆకారం కాదండి, ఆ ఇల్లు ఎంత అందమైనది అయినప్పటికీ ఆ ఇంటిలో నివసించే ప్రజలు సమాధానముతోనో శాంతితోనో, నా మాట విన్నారా, మరి జీవించాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. ఇంట్లో సమాధానం లేదనుకోండి, నా మాట విన్నారా, ఇంట్లో శాంతి లేదనుకోండి, అవసరం లేదులే, అలా ఉంచండి, ఓకే ఉంచండిలే, ఏం కాదు. కాబట్టి సమాధానం లేదనుకోండి, అప్పుడు ఎంత అందమైన గృహములో నివాసం చేసినా అది సమాధానం లేని కుటుంబమే. కాబట్టి పిల్లరా, కుటుంబంలో సమాధానాన్ని తీసుకొచ్చేది దేవుని వాక్యము మాత్రమే, వాక్యమునకు లోబడుట మాత్రమే. ఆమేన్. వాక్యానికి సరెండర్ అవ్వాలి. కాబట్టి పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఆ కుటుంబము లేకపోతే ఆ ఇల్లు ఎంత చక్కగా ఉందనేది కాదు, కానీ ఆ కుటుంబంలో ఉన్నవారు ఎంత క్రమమును పాటిస్తున్నారు అనేదే దానికి ఉన్న ప్రత్యేకత. హల్లెలూయా. కాబట్టి ఎంత చక్కని ఇల్లు ఉంది, ఏ సామాగ్రి ఎక్కడెక్కడో ఉంది, అవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి, మంచిదే. కానీ మనం కూడా క్రమములో ఉండాలి. కాబట్టి క్రమములో మనం ఉన్నట్లయితే అంత కూడా చక్కగా ఉంటుంది. అసలు ఈ భూమి మీద మనల్ని క్రమపరచగలిగినది ఒక్కటే, అది దేవుని వాక్యం అయి ఉన్నది. కాబట్టి ఇంకా మనం చూస్తే దేవుని యొక్క ఇల్లు ఆ విధంగా ఉండునని నేను తలంచుచున్నాను. మనం అంతగా మెచ్చుకొనినది ఆ అందమైన ఆలయం కాదు, కానీ దానిలో ఉన్నటువంటి ప్రజల యొక్క క్రమము. అది అందమైన భవనంగా కనబడటం కాదు,
ఎంత మంచి భవనంలో నివాసం చేస్తున్నామని కాదు, మన హృదయము దేవుని వాక్యానికి ఎంతగా లోబడి ఎంతగా క్రమముగా ఉన్నదనేదే దేవుడు చూసే ఇల్లు. హల్లెలూయా. మనం ఎందుకంటే మనం క్రైస్తవులమై ఉన్నాం, మనం బాప్తిస్మం తీసుకొని ఉన్నాం, మనం చర్చి ఆర్డర్లో ఉంటూ ఉన్నాం, మరలా ఇంకా శ్రేష్టమైన వర్తమానంలో ఉన్నాం. అలాంటప్పుడు మన జీవితాలు ఆ పాత స్థితి నుండి నూతన పరచబడాలి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. నువ్వు నూతన పరచబడితే పాత సృష్టి పోతుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్య క్రమంలోకి వచ్చినట్లయితే నీ ప్రాచీన స్వభావానికి నువ్వు సమాధి చేస్తావు. దానివైపు మనం ఇంకెన్నడూ చూడము అని కాదు, కానీ చూడకూడదు అనేటటువంటిది ఆర్డర్ అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, దేవుని ఇల్లు ఎలా సరిదిద్దబడుతుంది? ప్రభు యొక్క వాక్యముతో, ఆమేన్, సత్యముతో నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన వాక్యానుసారంగా మన కుటుంబాలు మనం కట్టుకుంటాము. విన్నారా? కాబట్టి ఒక కుటుంబము ఒక సువార్త ఇల్లుగా ఉండాలి. సువార్త ఇల్లు అంటే నువ్వు బోధించడం కాదండి. ఇతరులు నిన్ను చూచినప్పుడు నిన్ను బట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు వినకపోయినప్పటికీ ఆ క్రమంలో మనం ఉండుటను బట్టి వీరు నిజమైన క్రైస్తవులను ఇతరులు చూసినప్పుడు దాన్ని బట్టి సువార్త వెళ్తుంది బయటికి. అన్యుల కుటుంబం కంటే కూడా మన కుటుంబాలు తారుమారుగా ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి లోకానికి ఎటువంటి సంకేతం వెళ్తుంది చెప్పండి? వారు మనం క్రైస్తవులమని పేరు పెట్టుకున్న అన్యుల కంటే హీనంగా మనం ప్రవర్తిస్తున్నామని అనుకుంటారు. కానీ అలా ఉండకూడదని లేఖనాలు చెప్తున్నాయండి. ఆమేన్. కాబట్టి మన ఇంటి నుండి ఒక సువార్త, ఒక సూచన వెళ్తా ఉంది. ఆమేన్. అలాగే మరొక మాట అంటున్నాడు ప్రవక్త, కుటుంబ జీవితం అలక్ష్యం చేయబడుట. ఎందుకో కారణం చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టుట. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే కుటుంబాలు త్రోవ తప్పిపోతాయి. నా మాట వింటున్నారా? ఇక్కడ అంటున్నాడు, మనము కుటుంబ జీవితం యొక్క మాంద్యము అనగా ఆ సోమరితనాన్ని మనం కలిగి ఉన్నామండి. విన్నారా? సోమరితనం అంటే బయట అన్ని చక్క పెడతాం. నీ ఆటో అన్ని ఏది పోయిందో, వైపర్ పోయిందా, బ్రేక్ పోయిందా, లైట్ పోయిందా, ఇవన్నీ కూడా తీసుకుంటాం మనం. నా మాట విన్నారా? కానీ ఏం మిస్ అవుతున్నామంటే పిల్లరా, కుటుంబాన్ని కట్టుకోవటం అనేటటువంటిది మిస్ అవుతున్నామండి. దయచేసి గమనించాలి. కాబట్టి మనం కుటుంబానికి సరిగా కట్టుకోకపోతే, హల్లెలూయా, మన భౌతిక వస్తువులను ఎంత చక్కగా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కుటుంబాన్ని మాత్రం మస్ట్ అండ్ ష్యూర్ మనం కట్టుకోవాలి. నా మాట విన్నారా? ఇక్కడ క్లియర్గా చెప్పబడుతూ ఉంది, మనం అన్ని విషయాల్లో ఎంత చక్కగా ఉన్నా కుటుంబాన్ని సరిగా కట్టుకోకపోతే, ఇప్పుడు బైక్ ఏదైనా రిపేర్ వస్తే బాగు చేయించుకోవచ్చు, ఆటో రిపేర్ వస్తే బాగు చేయించుకోవచ్చు, మరొకటి రిపేర్ వచ్చినా బాగు చేయించుకోవచ్చు. కానీ కుటుంబం అనేది గాడి తప్పిపోతే, ఆమేన్, చాలా కష్టం అండి. నా మాట విన్నారా? ఎందుకంటే కుటుంబం ట్రాక్ తప్పింది అనుకోండి, దాన్ని తెచ్చి ఆర్డర్లో పెట్టడం సాధ్యం కాదు. నా మాట విన్నారా? ఎందుకంటే ఒక తుపాకీ షూట్ చేసేటప్పుడు కొంచెం వంకరగా వెళ్ళింది అనుకో, ఆ లైఫ్ లాంగ్ అది ఎలాగెళ్తుంది? అందుకని నువ్వు ఆ ట్రిగ్గర్ నొక్కే ముందే నువ్వు అది వాక్యానుసారంగా పర్ఫెక్ట్ గా ఉంటే అది తీరానికి చేరుకుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది బయట విషయాలని, బట్టలు మంచిగా వేసుకుంటున్నాం, వస్తువులు మంచిగా కొనుక్కుంటున్నాం,
అన్ని మంచిగా పెట్టుకుంటున్నాం, కానీ మనుషులు మారట్లేదు. సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, వస్త్రాలు మారుతున్నాయి, వాతావరణం మారుతా ఉంది. దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి వస్తున్నాం, కానీ కుటుంబాలు మాత్రం అలాగే ఉన్నాయి. కుటుంబ జీవన విధానంలో ఏ మార్పు రావట్లేదండి. మనం ఆత్మతో పాటు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు ఎంత గొప్ప ఇంట్లో ఉన్నావని ముఖ్యం కాదు దేవునికి, నీ హృదయం ఎలా ఉన్నది అనేటటువంటిది దేవునికి ముఖ్యమో. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కుటుంబ జీవితం అన్నది స్థిరము లేని స్థితికి వెళ్ళుచున్నట్లుగా కనిపిస్తుంది. మనం అన్నిటి విషయంలో చాలా కేర్గా ఉంటున్నాం, కానీ కుటుంబాన్ని కట్టే విషయంలో కేర్గా ఉండలేదు. బైబిల్లో మన మానోహ దంపతులను చూడొచ్చండి. దేవుడు వారికి బిడ్డనిస్తారంటే ఆ బిడ్డను ఎలా పెంచాలని మరలా దూతను వారు సంప్రదించారు, దేవుని సంప్రదించారు. అతడు వచ్చి మాకు కనబడి ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పమని అడిగారని. ఈరోజు ఆ పిల్లల్ని మనం ఎలా పెంచాలో మనం ప్రార్థన చేయట్లా. రేయి మొదటి జామున లేచి ఆ బిడ్డల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం గాడిలోకి వచ్చాం ఇప్పుడే. మనము సరి చేయబడినప్పుడు మనతో పాటు పిల్లలు కూడా సరి చేయబడాలి. కొన్ని కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే భార్యాభర్తలకి సమాధానం ఉండదు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేది వచ్చేది, వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు జరుగుతుందా, వాళ్ళ పరిస్థితులు ఏమైనా మారాయా, ఏదైనా తేడాగా ఉందా వారి జీవితంలో పట్టించుకునే సమయమే లేదు. వారి ఇరువురు పోరాడుకోవడమే సరిపోతుందండి, భౌతిక విషయాలే సరిపోతుందండి. కానీ కుటుంబంలో ఈ పిల్లల యొక్క జీవన విధానం ఎలా ఉంది అని ఆలోచించి ప్రార్థించే తల్లులు లేరు. బైబిల్లో మనం అనేక మంది భక్తులను చూస్తున్నాం. ప్రతి భక్తుని జీవితం వెనకాల వాని తల్లి ఉందండి. మోషే జీవితం వెనకాల అమ్రాము తల్లిదండ్రులు ఉన్నారు, అమ్రాము యోకేబేదులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే పిల్లరా, యోసేపు వెనకాల తన తండ్రి అయిన యాకోబు ఉన్నాడండి. ఇస్సాకు వెనకాల అబ్రహాం ఉన్నాడండి. అలాగే భక్తులైన చాలా మంది వెనకాల వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే మనం చూస్తే 6వ సంఘకాల దూత జాన్ వెస్లీ. కాబట్టి ఆయన తల్లి పేరు సూసన్న. మరి అనేక మంది, ఇంచుమించుగా 17 మంది అనుకుంటా, అంతేనా? 17 చిల్డ్రన్ అండి. 2 పిల్లలకే మోత మోగుతుంది. విన్నారా? ఒకరు పడుకుంటే ఒకరు లేస్తారు, ఒకరు లేస్తే ఒకరు పడుకుంటారు. పిల్లరా, ఎంటర్టైన్మెంట్కి సెల్ ఫోన్లు కూడా వచ్చింది మనకి ఇప్పుడు. రైళ్లలో పిల్లలు ఏడ్చిన్నారా? ఇదివరకు బిస్కెట్ ఇవ్వండి అనేవాళ్ళు. పిల్లలు ఏడ్చారా? ఏమి ఇవ్వాలా? ఐస్ క్రీమ్ ఇవ్వండి అనేవాళ్ళు. పిల్లలు ఏడ్చారా? కేక్ ఇవ్వండి అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏడ్చారా? కేకులు కాదు, సెల్ ఫోన్ ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? నిజంగానే వాళ్ళు సెల్ ఫోన్ చూడగానే ఆగుతున్నారు. కేక్ ఇచ్చినా తింటలేదు, బిస్కెట్ ఇచ్చినా తింటలేదు, పోషకాహారం ఏది పెట్టినా తింటలేదు, మంచి ఆహారం వండి పెట్టినా తింటలేదు. ఆ సెల్ ఫోన్ పెడితే ఆ సెల్ చూస్తా కొద్దిగా తింటున్నారు. ఆ ముఖం మీద ఏమో సెల్ పెట్టాలి, నోట్లోనేమో అన్నం పెట్టాలి. దాని చూస్తే ఆ మామని మింగుతారు. అంటే ఏదో ఒక కృత్రిమంగా యాంత్రికంగా మనుషులను పెంచుతున్నాం మనం. కంప్యూటర్లను పెంచినట్టుగా ఉంది కానీ పిల్లల్ని పెంచినట్టుగా లేదండి. అది కల్చర్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఆ దినాల్లో మేము సినిమా చూడాలంటే ఒక ఊరు వెళ్ళాలి, టీవీ చూడాలంటే ఎక్కడో ఒకరి ఇంట్లో టీవీ ఉండేదండి, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేక విసిగెత్తి మానబట్టే ఈరోజు బాగున్నాం మేము. సెల్ ఫోన్ సమాజము తీవ్రంగా చెడిపోయింది ఈరోజు. విన్నారా? కాబట్టి కుటుంబం యొక్క పద్ధతులు మారాలి. ఈ సెల్ ఫోన్లో
ఆయన పేరు ఒక ఆయన ఉన్నాడు, సెల్ కనిపెట్టిన ఆయన, అతని పేరు ఏదో పేరు అండి. ఈ టెక్నాలజీ కనిపెట్టిన వ్యక్తి ఒక ప్రసంగం చేస్తూ అంటాడు, నేను నా పిల్లలకి చేసే మంచి పని ఏంటో తెలుసా, సెల్ ఫోన్ ఇవ్వను అన్నాడు. మనకందరికి సెల్ ఫోన్ ఇచ్చాడు ఆయన. ఈ టెక్నాలజీ తీసుకొచ్చాడు, ఐఫోన్ తీసుకొచ్చాడు, యాపిల్ ఫోన్ తీసుకొచ్చాడు, ఆల్ టెక్నాలజీలు మన చేతిలో పెట్టాడు. కానీ వాళ్ళ పిల్లలకంటే ఇవ్వడంట. అంటే ఏంటి అర్థం? మన కోసం కనిపెట్టాడు, మార్కెట్ చేసాడు, అతను వ్యాపారం చేసుకున్నాడు, కానీ తన పిల్లలు చెడిపోవడం తనకి ఇష్టం లేదు. అందుకని అసలు సెల్ ఫోనే ఇవ్వన్నాడు. నా పిల్లలకి నేను బుక్స్ చదవటం నేర్పాను అన్నాడు. దాంట్లో నెట్లో ఎలా చూసుకుంటే కొట్టేది లేదు, మామూలు బుక్ వాళ్ళు చదువుకోవాలి, రీడింగ్ విధానం ఉండాలి అని ఆయన చెప్పాడండి. ఈ టెక్నాలజీ దేనికి వాడాలో దానికి వాడుకోవాలి, అంతేగాని మనం చెడగొట్టుకోవడానికి వాడకూడదు. ఇప్పుడు వ్యాపారం అంతా సెల్ ఫోన్లోనే నడుస్తుందండి, సేవ కూడా సెల్ ఫోన్లోనే నడుస్తుందండి. అని చూస్తా ఉన్నాను, సేవ కూడా సెల్ ఫోన్లోనే. బహిరంగ కూడికలు లేవు, బహిరంగ కూడికల్లో 10 మంది, యూట్యూబ్లో 100 మంది. విన్నారా? వాళ్ళందరూ అనుకుంటున్నారు 1500 మంది చూశారు, 2000 మంది చూశారు. ఒట్టిదే. అలా చూసి అలా నొక్కగానే వ్యూ పడుతుంది, వెంటనే వాళ్ళు వేరే ఛానల్లోకి వెళ్ళిపోతారు. విన్నారా? ఇది జస్ట్ నెట్ వలేసి అసలైన సమాచారం దగ్గర తేవాలి. కాబట్టి మన లింగుంట్లో వెళ్తే వీడియో తీస్తా అన్నాడు, వద్దని చెప్పానని. ఎందుకంటే నేను కుటుంబంతో మాట్లాడాలి, అక్కడ ఆయన ఎవరితో మాట్లాడి, సంఘంతో మాట్లాడాలి, సంఘాన్ని క్రమపరచాలి. నేను చేసేది బయట వాళ్ళకి చూడాల్సినంత అవసరం లేదు. నా మాట విన్నారా? సో ప్రియులారా, ఈరోజు పద్ధతుల్లో మార్పులు వచ్చేసాయి. ఇంకా అంటున్నాడు చూడండి, ఒక కుటుంబంలో యజమానిగా ఉన్న తండ్రి ఉదయ కాలంలో తన యొక్క కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడాలి అని ప్రవక్త అన్నాడు. మాట్లాడటానికి టైం ఉందా? ఎవడు గిన్నె వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు, ఎవడు బాక్స్ వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు, ఎవడు బ్రష్ వాడు తోముకుంటాడు, స్కూల్కి వెళ్ళేవాడు వాడి బాధ వాడిది, అలాగే పొలానికి వెళ్ళేవాడు వాడి బాధ ఆయనది, ఆఫీస్కి వెళ్ళేవాడు ఎవడు వాడే చూసుకొని వాళ్ళ ముఖాలు కూడా వారానికి 1 రోజు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడన్నా చర్చిలో చూసుకోవడం తప్ప ఇంట్లో కూడా చూసుకోవడానికి అవకాశం లేదండి. సన్నీ ఏడంటే వెళ్ళిపోయాడు, నేను ప్రేయర్లో ఉంటాను, ఇంకొకటి ఏంటంటే వెళ్ళిపోయాడు, ఎప్పుడో ఉంటాం. రాత్రి ఎప్పుడు వచ్చాడు? నేను 9:30, 10ంటికి పడుకున్నాను, వాళ్ళు 12ంటికి వస్తారు. కాబట్టి కుటుంబంలో ఉన్న కమ్యూనికేషన్ తెగిపోయింది. కాబట్టి వాళ్ళని క్రమపరిచే ఆ యొక్క సిస్టమ్ పాడైపోయిందండి. అందుకని ఒక చెడిపోయిన తరంలో బతుకుతున్నాం మనం. ఏ తరం? అందుకే ఈ కాలంలో అందరికీ ఏమి రోగం అంటే మాయ రోగం, మానసిక రోగాలు ఎక్కువైనాయండి. మానసిక రోగుల తరం వస్తుంది అన్నాడు ప్రవక్త. ఈరోజు మానసిక రోగుల తరం అంటే ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడుతానే ఉంటావు, ఏంటి చెప్పమ్మా, ఏంటి చెప్పు, అదే అదే ఓకే ఓకే అని సెల్ జోబులో పెట్టుకుని ఆడు ఎడిపోతాడు. వాళ్ళ అమ్మ చావాలా, టాబ్లెట్లు ఏముండవు, అన్ని విన్నట్టే వింటారు. నా మాట విన్నారా? నేను అంటాను మెంటల్ తరం అండి. తల్లి ఎక్కడుందో తెలియదండి, పిల్ల ఎక్కడుందో తెలియదండి, కుటుంబం ఎక్కడుందో తెలియదండి. ఈ సెల్ ఫోన్ యుగం వచ్చాక పిచ్చ జాతి తయారైంది, పిచ్చ మొక్కలు పుట్టారు. ఏ మొక్కలు? అదేంటో మనకు తెలియదు. ఆ సినిమాలు కూడా పిచ్చ సినిమాలే, తిక్క సినిమాలు, తిక్క సంగీతాలు, తిక్క తిక్క డాన్సులు, బట్టలు కూడా తీసుకొని ఎగరటాలు, ఇవన్నీ కూడా ఒక రకమైన చెడ్డ తరం. ఒక సర్ప సంతానం మధ్య దేవుని కుటుంబం మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఇతరులకు తీర్పు తీర్చేటట్టుగా ఉండాలి. వాళ్ళని చూసి మనం అట్రాక్ట్ అవ్వకూడదు, మనం చూసి వాళ్ళు భయపడాలి. మీకు అర్థమైందా? సో వీడన్నాడు, సభ్యులతో కూర్చొని మాట్లాడును, వారందరూ కూడుకొని ఆ పాత కుటుంబ పరిశుద్ధ గ్రంథములో వాక్యములు చదివి, చర్చిలో చదివితే చాలు, ఎక్కడ
ఇప్పుడు ఈ సన్ని అంటాడు మాకు ఖాళీ లేదు, ఒకేసారి ఇంత బాగా చెప్తాడు. ఈ ఆదివారం ఖాళీ లేదు, వచ్చే ఆదివారం ఖాళీ లేదు, 31వ తారీఖు ఖాళీ లేదు, 1వ తారీఖు ఆదివారం ఖాళీ లేదు, మొదట వచ్చి 5వ తారీఖు ఆదివారం ఖాళీ లేదు. అంతేనా? పాపం యేసే వాళ్ళకి ఖాళీ లేదు, ఊర్లు వెళ్ళడానికి ఖాళీ లేదు, ఉద్యోగాలకి ఖాళీ లేదు, అంటే దేవుని దగ్గరికి రావడానికి ఖాళీ లేదు. బట్ వాళ్ళు ఖాళీ చేసుకునే పనుల్లో మాత్రం బ్రహ్మాండం ఖాళీ ఉంది. మరి పిచ్చతరం కాకుండా మంచి తరం పుడుతుందా? ఏ తరం? వీళ్ళమ్మ ఎప్పుడు అంటే పిచ్చోడా అని, నువ్వు పిచ్చిదానా అంటారండి. అలా పిలుచుకోవడం కూడా తప్పే. మెంటలోళ్ళు పిలుచుకుంటారండి, మెంటలోళ్ళకి నెంబర్ పెట్టుకుంటారు. 1వ నెంబర్ పిచ్చోడు ఏంటంటే వాళ్ళు లెగాలి అక్కడ, 7వ నెంబర్ పిచ్చోడు ఏంటంటే వాళ్ళు లెగాలి అక్కడ. మరి ఇంతరు పిచ్చోళ్ళకి ఒక తల్లి ఉండాలి కాబట్టి పిచ్చ తల్లి, వాళ్ళకు ఒక తండ్రి ఉండాలి కాబట్టి పిచ్చి నాన్న. పిల్లల సమాజం స్పాయిల్ అయిపోయిందండి, స్పాయిల్ అయిపోయింది. కమ్యూనికేషన్ లేదు. విన్నారా? అన్ని రికమెండేషన్లే. బాబీ ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడంటే వాళ్ళ అమ్మతో రికమెండేషన్ అంటే ఏదది? వాళ్ళ అమ్మతోటైనా రికమెండేషన్, లేకపోతే వాళ్ళ మామతోటైనా రికమెండేషన్. బాబీ ఇలా అంటున్నాడు అయ్య గారు, అలా అమ్మ మీకు చెప్పకూడదు, మీకు చెప్పకూడదు అన్నప్పుడు మానేయండి. మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. మీరు మానేస్తే నేను చెప్పను కదా. ఇప్పుడు అది నా చెవుల్లో పడలేదు అనుకో, నేను ఎందుకు చెప్తా? పడింది కాబట్టి చెప్తున్నానండి. అది మళ్ళా చెప్పేసి మళ్ళా చిన్న బోర్డు పెట్టి చెప్పకూడదు. నీకు చెప్పాక చెప్పకూడదు అంటే డేటా కవర్ అయ్యాక, అది రికార్డ్ అయ్యాక నీకు చెప్పకూడదు అంటే ఎలా వెళ్తుంది? ఆ స్విచ్ నొక్కితే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అది చెప్పకూడదు అనేది ఎవరికి ఆర్డర్? అది నీ నోటికి పెట్టుకోవాలి అదుపు. అన్ని చెప్పాక అబ్బో చెప్పకూడదు, అతను ఊరుకోడు, ఇతను ఊరుకోడు, మర్చిపోతారు. ఓకే, గుడ్. కమ్యూనికేషన్ దెబ్బతిన్నదండి. చూడండి, బల్ల చుట్టూ చేరి వారంతా కలిసి ప్రార్థించుట ఒక క్రమముగా ఉండినది. ఈ చిన్న సన్ని అన్నాడు, దీనికి తంబులిన్ పెట్టడానికి బలాందైతే బాగుంటుంది అని. నేను పురుషోత్తానికి ఫోన్ చేసి అడిగాను, ఒక తంబులిన్ ఏర్పాటు చేయి, అందరు కలిసి ఇలా చేయి పట్టుకొని ప్రార్థించేది ఒకటి పెట్టు అన్నానండి. నా మాట విన్నారా? ఈ పురుషోత్తం అంటాడు, ఎవరి కుటుంబం అలా ఉంది అన్నాడండి. నేను ఎక్కడ తేను, కనీసం బొమ్మలన్నా పెట్టు. నేను అన్నాను, మీ సేవకుడి కుటుంబం, ఆ సేవకుడు ఎక్కడుంటే చేలో కేకలేస్తాడంటే. పిల్లరా, నథింగ్. కనీసం బొమ్మలా అయినా పెట్టలేను. ఆయన మనుషులు లేరులే, మనుషులు అలాంటి క్రమము లేదు. ఈరోజు అంతా బొమ్మల క్రమాలు. ఏ క్రమాలు? కల్పన కథల వైపు తిరుగు కాలం. జీవితం ఒక కల్పన, అంతేనా? కుటుంబం ఒక కల్పన, దేవుని సేవకుడు ఒక కల్పన. అంత నాటకం నాటకం నాటకం, జగన్నాటకం. విన్నారా? కానీ యథార్థవంతుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. అందుకని నోవాహు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట యథార్థముగా ఉన్న తరమంతా, ఒక జనరేషన్ లోనేనండి, యావత్ ప్రపంచంలో అతడొక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంట. అతడొక్కడే తన పిల్లలు నీతిగా, ఆ ఒక్కడు మనమే అవుతే ఏమవుతుందండి? నేను కోపం మునుగుద్దా? చాలా మంది ఏమన్నారు తెలుసా? లోకమంతా అలా ఉంటే ఏంటయ్య గారు ఈ క్రమశిక్షణ ఏంటి? స్ట్రిక్ట్ ఎలా ఉండకూడదంట? స్ట్రిక్ట్ గా ఉండకూడదంట, క్రమశిక్షణగా ఉండకూడదంట. క్రమశిక్షణ అవసరం అండి, క్రమశిక్షణ అవసరం. ఒక ఇనుమును వంచాలంటే ఏం చేయాలి? ఇనుముని కాల్చాలి. కాల్చడం అంటే శ్రమ కాదండి, అది కష్టం కాదండి. అది కాల్చినప్పుడు ఏమవుతుంది? బెండ్ అవుతుంది. దాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? అది, నా మాట వింటున్నారా? దాన్ని వేడి చేస్తే అది ఏమవుతుంది? బెండ్ అవుతుంది. పిల్లల, నా మాట వింటున్నారా? కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనించాలి, దాన్ని కాల్చినప్పుడు అది బెండ్ అవుతుంది, శిక్షించినప్పుడు వారు బెండ్ అవుతారు, గద్దిచ్చినప్పుడు బెండ్ అవుతారు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, పిల్లలు అల్లరి చేస్తే మనం ఒకటి ఇస్తాం, డబ్బులు కాదు ఫోన్ ఇస్తామంట. నా మాట విన్నారా? ఈ కాలాన్ని నేను చూసా. మా నాన్నని చూస్తే నేను చాలా భయపడేవాడిని అండి చిన్నప్పుడు. ఆయన అన్ని తెచ్చేవాడు, అక్కడ పెట్టేవాడు, చూస్తే నేను చాలా భయపడేవాడు. ఇప్పుడు చూస్తున్నాను పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న పట్టుకొని చంపలు కొడుతున్నారండి.
పిచ్చతరంగా ఏ తరం అంటారు నాకు చెప్తారు. ప్రశాంతి కూతురు మెట్ల మీద కూర్చుంది, ఒక వీడియో పెట్టింది. పెడితే అమ్మ రామ్మ, నేను రానంటుంది. నువ్వు దిగిరా అమ్మ, నేను దిగనంటుంది. ఏం కావాలమ్మ, ఊరికి తీసుకెళ్ళంటుంది. విన్నారా? అయితే వాళ్ళ అమ్మ గట్టిగా పట్టుకొని లాగుతుంటే చెంప మీద పట్టుకొని వాళ్ళ అమ్మనే కొడుతుందండి. విన్నారా? ఇప్పుడు తాతయ్యని మనవళ్ళు కొట్టినా అది గారాబం అనుకో, అమ్మా నాన్నే బాధేస్తుంటే. విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొడతారు, పెద్ద అయ్యాక కొట్టరా, డబల్ అవుతుందండి. ఆ చిన్నప్పుడే తల్లిదండ్రులను పిల్లలు ఆ చేతులు ఎత్తినప్పుడు రాయ్ అన్నలా, సైలెన్స్ ప్లీజ్ అన్న, లేకపోతే దెబ్బలు పడతాయంటారు. ఏమంటారు? కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. సమాజం చెడిపోయింది ఇప్పుడు. అలాంటి కలిసి ప్రార్థించే కార్యాలు ఇప్పుడు కుటుంబంలో కనిపించట్లేదు. ఆ కాలం 63 అంటున్నాడు ప్రవక్త, ఇప్పుడైతే 0. అప్పుడైనా కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనబడిందంట, మినుకు మినుకుమంట. నేను అనుకుంటా ఇప్పుడు అది కూడా లేదు. నా మాట విన్నారా? కనబడుతుందా? నో, నథింగ్. కుటుంబ ప్రార్థనలు లేవండి అసలు. నాకు తెలుసు కొద్ది గొప్ప కాన్ఫరెన్స్ లో అప్పుడప్పుడు నేను తీసుకున్నదే కుటుంబ ప్రార్థన అవుతుంది. మేము పెట్టుకుంటాం కుటుంబ ప్రార్థన, కానీ ప్రియారా కుటుంబం అంతా లేదు. మళ్ళా విన్నారా? ఎవరి కుటుంబాలు వాళ్ళవే. మన అన్నను మన సన్ని వాళ్ళ ఇంట్లో మంచి, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ మేఘస్తంభం కానీ ఈ కాలపు వర్తమాన మెసేజ్లు కానీ ఆ గోడ మీద అలా అతికించుకున్నా, నా కంటికి కనబడాలి. ఎందుకనంటే మనం ఎటు తిరుగుతున్న వాక్యం చుట్టూ కనబడతా ఉండాలి. కాబట్టి పిల్లరా, అది మనం బైబిల్ చదువుకుంటాం, అది కూడా ప్రత్యక్షం కనబడుతుంది, చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ క్యాలెండర్ అయినా సరే. పిల్లరా మీరు దయచేసి గమనించాలి, అది మూఢనమ్మకం ఏం కాదండి. అది మనల్ని క్రమపరుస్తుంది, చక్కపరుస్తుంది. నా మాట విన్నారా? సో పాపం వాళ్ళ ఇంట్లోకి మొన్న వెళ్ళా, మేఘస్తంభం వాలిపోయింది, అగ్నిస్తంభం సగం రాలిపోయింది. అక్కడ నేను పెట్టినవన్నీ చోట్లన్నీ ఊడిపోయాయి. నేను వాటికి పైకెక్కి, నేనే కుర్చీ ఎక్కి మర్యాదగా వాటిని లాగి తీసుకొచ్చి మనం ప్రార్థన చేసుకునే హాల్లో పెట్టాను. ఎంత బాగుందో! అంటే దాని విలువ పిల్లలకి ఈరోజు తెలియట్లేదు, వాక్య విలువ తెలియట్లేదు. విన్నారా? అది మన కంటి ఎదుట ఉన్న దాన్ని పట్టించుకొని సగం రాలిపోయి ఇలా ఊగుతుంది. అది మీకు అర్థమైందా? దానికి స్టిక్ చేసి నేను ఊడిపోయి ఏమవుతుంది, అది దానికి చూతేగా వీళ్ళు మళ్ళా చక్కని స్లోగన్స్ రాసుకుంటున్నారు. నీవు లేక నేనుండలేను, నేను లేక నీవు ఉండలేను. నీవు అన్న కాడ వీళ్ళ ఫోటో, నేను అనే కాడ భార్యాభర్తల ఫోటో పెట్టుకొని నువ్వు లేక నేను లేను. మరి ఈయన సంగతి ఏంటి? వాట్ అబౌట్ గాడ్? నా మాట విన్నారా? నేను అదిగిచ్చినవన్నీ ఎడిపోయిని, అక్కడికి ఏమొచ్చింది? నువ్వు లేక. ఓ మాయ, ఏమైపోయింది కాలం? నువ్వు లేక నేను లేననేది ఎంతకాలం ఉంటుంది? విన్నారా? కాబట్టి పిల్లరా, ఇది ముఖ్యమైనది మనకి. దేవుని యొక్క క్రమం అనేటటువంటిది ముఖ్యమైనది. ఇంకా మనం చూసినట్లయితే వారందరూ కూడుకొని ఆ పాత కుటుంబ పరిశుద్ధ గ్రంథములో ఇలాగ ఆరాధించే విధానం మనం చూడలేదు. అలాంటి కార్యములు కుటుంబాలలో ఇప్పుడు కనిపించడం లేదు. మరియు ఆ దినము గడిచిన తర్వాత రాత్రి వేళ పనులన్నీ ముగించి నిద్రకు వెళ్ళు మునుపు మరలా వారందరూ కూడుకొని వాక్యం చదివి ప్రార్థించేవారు. ఈరోజు సెల్ ఫోన్ చూసి 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 గీకి 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 ఆ దుప్పటి కప్పుకొని, విన్నారా? దాంట్లో కూడా లైట్లన్నీ తీసామనుకోండి, సెల్ ఫోన్ వేసుకొని లోపల దాంట్లోనే గీకి 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 మళ్ళీ అవి కూడా మ్యూట్ చేసి పెడతారు, అది సైలెంట్ చేసి పెడతారు. టింగ్ అనేది కూడా వినపడదండి, మెసేజ్ వినపడదు. చాటింగ్ కొట్టి 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 అరిగిపోవాలి సెల్ ఫోన్లో. విన్నారా? కాబట్టి ఏమైపోయింది ఈ సమాజం ఈరోజు? విన్నారా? సో ఇక్కడ గమనించాలి,
మనం అన్న అప్డేట్ అయ్యామని. ఏంటి అప్డేట్? ఇదా అప్డేట్ అంటే? ఇదా నీ దృష్టిలో? దిస్ ఇస్ ఇదా అప్డేట్? ఇదా? ఇది కాదు అప్డేట్. బైబిల్ చదువుకోవడం అప్డేట్. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ప్రియులారా, అలాంటి కార్యక్రమాలు ఈరోజు కనబడట్లేదు. ఆ రోజుల్లో చిన్నపిల్లలు తప్పులు చేయట చాలా అరుదుగా ఉండేదండి. మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు స్కూల్లో ఎవరివో తెలియదు కొన్ని వస్తువులు పోతే నేను నా బ్యాగ్లో తెచ్చి ఇంట్లో ఉంచేవాడిని. ఆ వస్తువులు తెచ్చుకునేవాడిని. తెలియక ఎవరికి వాళ్ళు తెలియదు. తెస్తే మా అమ్మ ఆ వస్తువులన్నీ పట్టుకొని, పక్కనే ఉండేదిలే కాన్వెంట్, ఆ వస్తువులన్నీ పట్టుకొని నా బ్యాగ్ తీసుకొని ఇవి ఎవరివో వాళ్ళకి ఇచ్చేయి అని నా చేతిలోనే పెట్టి మళ్ళీ ఎవరివో ఇచ్చేయని సార్ దగ్గర చెప్పించింది. విన్నారా? ఈరోజు తల్లి టైం ఉంది అలాగా. అమ్మ తెచ్చావా? ఫోన్లే, పెన్సిల్ దొరికింది, పర్వాలేదులే. ఎరేజర్ పొందాం అనుకున్నా, తెచ్చుకున్నావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ దీనికి కూడా గాడ్ బ్లెస్ యూ. నీకు చిన్న తప్పుని చిన్నప్పుడే ఖండిస్తే ప్రాబ్లం రాదు. మీకు ఇప్పుడు సంగతి తెలుసా? రోడ్డు మీద 500 నోటు కనపడినా కూడా నేను దీని భయం. నాకు నా వెనకాలతో టమాలు పడిపోతాడు దాని మీద. నేను తీనండి. నేను ఇప్పుడు దేవుని సొమ్ము అన్న భయమే, పరాయి సొమ్ము అన్నా కూడా భయమేనండి. నా మాట వినారా? మొన్న ప్రార్థనకి వెళ్తే, సేవకుల మీటింగ్లకు వెళ్తే పాత బైబిల్ వదిలేసి కొత్త బైబిల్ ఎత్తుకెళ్ళిపోయారండి ఒకరు. విన్నారా? మా బైబిల్ అక్కడ మళ్ళా ఒక సేవకుడు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, బైబిల్లో కనబట్లేదు, దయచేసి మీ పాత బైబిల్ ఇక్కడ పెట్టి కొత్త బైబిల్ ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరో చెప్పండి. బైబిల్ దొంగలు కూడా తయారయ్యారు. ఏ దొంగలు? మరి ఈ దొంగలు వాక్యం చెప్పి ఎవరిని మారుతారు? 4 దొంగలు తయారు చేస్తారంటారా? కాబట్టి ఏమైపోయింది? ఇంట్లో వ్యవస్థ అంతా మళ్ళా సంఘాల్లో కూడా వచ్చేసింది. కాబట్టి పిల్లలు ఏమైపోతుంది అంటే కాలక్రమంలో కుటుంబాలు చాలా చాండాలంగా తయారైపోతున్నాయి. వినారా? చాలా అరుదుగా తప్పు చేసేవాళ్ళు అంటండి. యవనస్తులు, బాలురు పొలం పనికి వెళ్ళేవాళ్ళు. మొన్న మా జోన కూడా చేలోకి వెళ్ళి కలుపులో నీళ్ళల్లో తిరుగుతున్నాడు. వాళ్ళ నాయనమ్మ అంటే అగ్రికల్చర్ బిఎస్సి చేద్దాం అన్నాను. రావద్దంట, అప్పుడు దాకా వద్దంట, ముందు అగ్రికల్చర్. ప్రియరా, అది చేలో ఉంటే అగ్రికల్చర్, సినిమాలో ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తావా? మామూలుగా నో సార్. కాబట్టి ముందు ఇది చేయాలి ఫస్ట్. మనం వాళ్ళ ఫ్యూచర్ దేవుడు చూసుకుంటాడు. ఫస్ట్ ఏమి నేర్పాలి? వాక్య క్రమం నేర్పితే ఆటోమేటిక్గా వారి జీవితాలు బాగుంటాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. వారు పొలం పనికి వెళ్ళేవారు. బాలికలు చెరువుల్లో బట్టలు ఉతికే తన తల్లికి సహాయపడేవాళ్ళంట. అప్పుడు ఆ అమ్మలు ఎక్కడ ఉతికేవాళ్ళు బట్టలు? చెరువులోకి, కాలువలోకి వెళ్ళి బాగా కష్టపడి ఉతికేవాడు. ఇప్పుడు మన చక్కని మిషన్స్ వచ్చింది, వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, కష్టమే లేదు, బోలంత టైం ఖాళీ. బట్ ఒక్క పని కూడా మనము చేయట్లా. ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళు ఉతికితే వీళ్ళు వెళ్ళి ఆరేసేవాళ్ళు, ఒకళ్ళు వెళ్ళి క్లిప్పులు పెట్టేవాళ్ళు. కుటుంబం అంతా వెళ్ళేది కాలువలోకి. ఆడపిల్లల పనులు, మగవాళ్ళు తండ్రికి సాయపడేవాళ్ళు. సాయం కాదు కదా, పిలిచి గొంతులు పోయినా నో ఆన్సర్. ఏంటి చెప్పు? ఓకే, ఇందాక విన్నాను. ఈ సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారు. నా మాట విన్నారా? సో ఇక్కడ అంటున్నాడు చూడండి, అయితే ఈ దినములలో మనము జస్ట్ బటన్ నొక్కినప్పుడు యంత్రాలు పాత్రలను కడిగేస్తాయి. ఏం కడుగుతాయంట? యంత్రాలు పాత్రలని, అంటే అంట్లు అంటారు కదా, అవన్నీ కూడా అవే క్లీన్ గా కడిగేస్తాయి అంటారు. వినారా? ఆ స్త్రీ కారులో కూర్చొని టైం పాస్ కొరకు జూదం, కచేరీలు, విందుశాలలు, విన్నారా, అనేక ప్రాంతాలకు
పరుగులు తీయటానికి టైం సేవ్ చేసుకుంటున్నారండి. నా మాట విన్నారా? బట్టలు మిషన్లు ఉతుకుతున్నాయి, అంట్లు కూడా మిషన్లు చేస్తున్నాయి, ప్రతి పనికి మిషన్లు వచ్చాయి. మరి టైం సేవ్ అవుతుంది కదా. ఆ రోజుల్లో టైం సేవ్ అయితే వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఈరోజు టైం సేవ్ అయితే క్లబ్బులు పబ్బులు, ఏమనంటే సాఫ్ట్వేర్. ఏ వేరు? డబ్బులు గట్టిగా వస్తున్నాయి, దండిగా వస్తున్నాయి. దేవునికి ఏమంటే ఏరు కానీ, ఓకేనా, దేవునికి టైం వేస్ట్ అనమాట. ప్రార్థన రావడం టైం వేస్ట్, సండే స్కూల్ టైం వేస్ట్, దేవుని వాక్యం వినడానికి టైం వేస్ట్. విన్నారా? కానీ వాళ్ళు వినోద కార్యక్రమాలకు మాత్రం ఫుల్ టైం. ఈరోజు సమాజం చెడిపోయింది, నేరాలు ఎక్కువయ్యాయి, ఘోరాలు ఎక్కువయ్యాయి. ఇక్కడే మిస్టేక్ జరిగింది. ద ఫౌండేషన్ ఎప్పుడైతే పాడైపోయిందో నువ్వు ఎన్ని భవనాలు కట్టినా కూలిపోతాయి. ఆత్మీయ జీవితం, కుటుంబ జీవితాలు కూలిపోతాయి, కుప్ప కూలిపోతాయి. బేస్మెంట్ స్టాండర్డ్గా ఉండాలి. సరే, ఇతరులు ఎలా ఉన్నారు మనకు అనవసరం. ఎవరి కుటుంబాన్ని వారికి ప్రత్యక్షత వస్తే మంచిగా కట్టుకోవటం అవసరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, పొలం పనులు యంత్రాలు చేస్తున్నాయి, ట్రాక్టర్లు చేస్తున్నాయి. గనుక మన మధ్యలో ఉన్నవారు అందరూ ఎవరనగా ఏ పనిని చేయని ఒక సోమరిపోతుల తరాన్ని మనం చూస్తున్నాం. రమేష్ బాధపడుతున్నాడు. ఏ తరం? మా నాన్నకి 70 ఏళ్ళు వచ్చినా మా ముక్కులంట రక్తం కారేలాగా పని చేయించేవాడు. తెలుసు కదా నీ. ఆయన చేసేవాడు, చేయించేవాడు. ఇప్పుడు అలా కాదు. నువ్వు అది నువ్వు ఇది చేయని తల్లిదండ్రులు తయారయ్యారు. ఆయన పనిలో దిగాక మేమేం చేస్తాం? ఆయన చేలోకి దిగి చేస్తా ఉండేవాడు, చచ్చినట్టు దిగి చేసేవాడు. వినారా? ఈరోజు అది లేదు. నో, ఈరోజు అది లేదు. నేను నా ఒంటిని సుగబెట్టుకోనండి, ఏదో ఒక పని ఇంట్లో అది చేస్తానే ఉంటాను. ఖాళీగా ఉంటే ప్రార్థన, లేకపోతే మీకు తెలిసి ఏం చేస్తాను. అలా చేస్తేనే నాకు ఆరోగ్యం. నా ఆరోగ్య రహస్యం ఏం లేదు, అదే ఆరోగ్య రహస్యం. ఏదో ఒక పనిని చేయటమే ఆరోగ్య రహస్యం. మేమిద్దరం ఉంటాం. మా మనమ్మ చాలా సంతోషంగా కోడళ్ళు వస్తే ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను అన్నది. నాతో మోపెత్తుంది బకెట్లు పైకి. కారణం ఏంటంటే మంచిదేనండి, మనకు క్షేమకరంగా మంచి కోడళ్ళ వల్ల మనం క్షేమంగా ఒళ్ళు మనం వేయపరుచుకుంటున్నాం, కష్టపడుతున్నాం. దేవుని స్తోత్రం. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి చేసుకుంటే వాళ్ళు మనకు అవసరంలా. నా మాట విన్నారా? కారణం ఏంటంటే చక్కగా అప్స్టే పైకి వెళ్తాం, ఆ తీగలు ఉన్నాయి కదా బట్టలు, ఆమె ఆరేస్తుంది, నేను క్లిప్పులు పెడతాం. కాబట్టి పిల్లరా, ఈ యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, ఏమవుతుందని కంగారు పడుతుంది. ఏం కాదండి, పని చేసుకోవటంలో తప్పు లేదు. ఖాళీగా ఉంటే అదే పని. విన్నారా? కాబట్టి ఎక్కడన్నా చెత్త చెదారంగా ఉందనుకో ఇంట్లో, అవన్నీ స్టడీ చేసుకుంటాం, మంచిగా పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం. మనం ఇవన్నీ మంచిగా పెట్టుకుంటే మన మైండ్ కూడా మంచిగా ఉంటుంది, మన హృదయం కూడా మంచిగా ఉంటుంది, మన శరీరం కూడా కదులుతూ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే పడున్నాం అనుకో, రోజు రోజు కుళ్ళిపోయి పురుగులు పడతాయి. యాక్టివ్గా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆనాడు హెబ్రీ ప్రజలు, స్త్రీలు చురుకైన వారంట. స్త్రీలు అంటే సంఘాలండి. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, ఈరోజు వధువు యాక్టివ్గా ఉండాలి. మనం పేరు ఏమని పెట్టుకున్నాం? వర్తమాన సంఘాలని. వర్తమాన సంఘాలు అర్థమాన నిద్రపోతా ఉన్నాయి. కొంతమంది ఒకటే సువార్త పనులని తిరుగుతున్నారండి. ఏం లేదు, నేను చూశాను అది. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తేవటం, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళటం, వాళ్ళని అటు తిప్పటం. సువార్త సభలు అంటే ఎవరు రావాలా? క్రొత్త వారు రావాలా. ఇది సువార్త సభలు కాదు, వ్యాపార సభలు, పబ్లిసిటీ సభలు, ప్రజలకు కనపరుచుకునే సభలు. మన విలియం పాల్ అని తెలుసా? తర్లుపాడు మోహన్.
అంటాడు, దానం గారితో దెబ్బలాడుతున్నాడు. దానం గారు ఈసారి పిట్ట కూడా మిస్ అవటానికి ఇలా లింగం గుంట్లో మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నాడు. ఎక్కడ? తర్లుపాళ్ళు. నువ్వు పెట్టేది ఏం సభలు? సువార్త సభ. చుట్టుప్రక్కల వారికి చెప్పరా నాయన అంటే ఏమంటారు వీళ్ళు? ఆ సంఘం వాళ్ళు ఇక్కడ రావాలంట. మళ్ళా గుర్తుపెట్టుకో, నువ్వు మీటింగ్ పెడితే మేము రాం. అది సువార్త? అది క్రొత్త వారికి చెప్పటమా? నో సార్. కాబట్టి ఇది కూడా సోమరితనం అయిపోయింది. నన్ను అడుగుతారు కొంతమంది సేవకులు, మీరు ఎక్కడికో వెళ్తా ఉంటారు, తమిళనాడు వెళ్తా ఉంటారు, కర్ణాటక వెళ్తా ఉంటారు, వేరే రాష్ట్రాలు మహారాష్ట్ర వెళ్తా ఉంటారు, మీరు పెద్ద పెద్ద సభల్లో చెప్తున్నారు. నో సార్, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక ఫ్యామిలీ దేవుణ్ణి నమ్మిందంటే ఆ ఫ్యామిలీ ద్వారా కొన్ని ఫ్యామిలీలకి దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తారు. కొన్ని గంటల సమయం ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీ కోసం బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఆ ఒక్క ఆత్మ కోసం ఆయన వెయిట్ చేశాడు. ఒక జక్కయ్య కోసం ఆయన తన ప్రోగ్రామ్ ని మార్చుకొని ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాడు ఆయన. మనకి వివేచన ఉండాలి, మనకు పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. మనం దాన్ని పట్టుకోవాలి. కాబట్టి నా ప్రాసెస్ అదే. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అక్కడ సేవకులు వచ్చిన వాళ్ళకి అబ్బా ఫుల్ జనాభా, అబ్బా నో సార్. ఏ బలవంతం, మన సంఘాల వాళ్ళకి ఏ బలవంతం లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి అక్కడ కూర్చుంటారు. మనం సువార్త చెప్పాలి. నాకు భాష అంతరాలు నాకేం లేవు. దేవుడు కనుక ప్రేరేపిస్తే వెళ్ళిపోతా ఉంటానండి. ఎవరో ఒకరు నా పక్కనే ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళతో మాట్లాడేస్తా ఉంటాను. కొంచెం ఇంగ్లీష్, కొద్దిగా వాళ్ళది, ఇవన్నీ కలిపి టింగ్లీష్ అవుతుంది అనమాట. టింగ్లీష్ అంటే ఇంగ్లీషు తమిళ్ కలిపితే టింగ్లీష్ అవుతుంది. ఆ టింగ్లీష్ కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఆమె మొత్తం మీద సువార్త వెళ్తుంది. వాళ్ళు వచ్చే మాకు అర్థమైంది వాక్యం అంటారు. ఎలా అర్థమైందో నాకు తెలుసు, నాకు తెలియదండి, కానీ పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి ఇది పాసిబుల్లా కాదని నేను చూడను. దేవుడి ప్రేరేపణ వస్తే చెప్పేస్తాను. మీరు ఎందుకంటే ఇంటి ప్రాంతాల్లో సంఘాలు ఎలా వచ్చాయి? నేను సంఘాలు కట్టాలని వెళ్ళా, ఆత్మలను పట్టుకోవాలని వెళ్ళాను. దేవుడి ప్రేరేపణ వల్లనే వెళ్ళాను. వెళ్తే పరుగులు జరిగాయి అక్కడ. అది దేవుని కృప తప్ప నా ప్రయాస కాదు, నా పరుగు కాదు. ఖాళీగా కూర్చోవడం విషయం లేదు. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళటమే నా యొక్క పని అయ్యి. ఒకప్పుడంతా మీటింగ్లు పెడతా ఉండేవాడు. మీటింగ్ల కంటే సువార్త పనిలో, పలు ప్రాంతాలకు వెళ్ళటంలో ఒక గొప్ప ఆనందం ఉంది. కొన్ని నూతన ఆత్మలను ఈ గడియ వర్తమానం వైపు త్రిపుటలో ఒక ఆనందం ఉంది. కాబట్టి ఒక మంచి వ్యవసాయదారికుడు మంచి పంటలను తీసుకొస్తాడండి. అలాగే మంచి సువార్థికుడు కొన్ని క్రొత్త ఆత్మలను పట్టుకుంటాడు. హల్లెలూయా. ఇది పరలోక కుటుంబం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, అమెరికా దేశంలో అనేక గృహములలో కుటుంబ జీవితం అనేది అలక్ష్యం చేయబడింది. ఏం చేయబడింది? అలక్ష్యం అంటే, లక్ష్యం అంటే పట్టించుకోవడం, అలక్ష్యం అంటే తల్లిదండ్రులు ఎవరో పిల్లలకు తెలియదు. పిల్లలు ఎవరో మనకైనా ఇండియాలో ఇంకా చెడిపోలా. మనం అంతా కూడా కల్చర్ అంటున్నాం. ఈ కల్చర్ వచ్చింది అనుకో ఆ కల్చర్ వస్తుంది, ఆ కల్చర్ వచ్చింది అనుకో వినారా, మీకు అర్థం కాదండి, మొత్తం స్పాయిల్డ్ అయిపోతారు పరిస్థితి. కానీ ప్రియారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడో ఉంచి దాన్ని వెతకడానికి ఒక చర్చికి వెళ్ళాలంటే అనేక కుటుంబాలు బైబిల్ని ఎత్తుక్కోవడానికి సగం టైం అయిపోతుంది. అంటే ఏం చేస్తున్నారు? బైబిల్ని చర్చికి వెళ్ళి వచ్చాక బైబిల్ ఎక్కడ పెడతారు? బైబిల్ని ఎక్కడ పెడతారు? ఎక్కడో జాగ్రత్తగా కనపడని ప్రాంతంలో, గుర్తులేని ప్రాంతంలో గుర్తుగా పెడతారు. అదొక ఎంత ఆలోచించినా అది గుర్తురాదు. పుణ్యకాలం కాస్త అయిపోదు. ఏంటమ్మా ప్రార్థనకు వచ్చారంటే బైబిల్ కనపడలేదు అయ్యగారు. నీకు బైబిలే కనపడినప్పుడు దేవుడే కనపడతాడు అంటున్నాను నేను. ఏంటమ్మా రోజు చదవా అంటే అప్పుడప్పుడు ఆదివారం వచ్చి చర్చిలో అలా ఓపెన్ చేస్తాను అయ్యగారు. అందుకే నా బైబిల్ కొత్తగా ఉందంట. ఎలా ఉంది? ఈ మధ్యకాలంలో
నా బైబిల్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొంటానండి, పాత అయిపోతే. సో ఆ బైబిల్ ఇక మాట ఇంట్లో అలా తిప్పుతుంటే పేజ్ కూడా వచ్చేస్తుంది, అంటే అంత రఫ్ అయిపోయింది. చివరికి మా ఇంట్లో అన్ని బైబిల్స్ చూశాను, అన్ని పాడైపోయినాయి. బైబిల్ వెళ్ళాలంటే నేను అక్కడ కొంచెం క్వాలిటీ బైబిల్ తెచ్చుకుంటాను. నేను బైబిల్ నా సొంత డబ్బులతో కొనుక్కుంటాను, నాకు అది చాలా ఇష్టం. సో అయితే ఆ అవకాశం రాలా, నేను హైదరాబాద్ వెళ్ళలేదు. అయితే అక్కడ వెతుకుతా ఉంటే అక్కడ వరం గారు ఇచ్చినటువంటి ఒక బైబిల్ వరంలా దొరికింది నాకు. కాబట్టి దాన్ని పట్టుకొని దానికి ఒక కవర్ వేసుకొని వినారా ప్రస్తుతానికి దాన్ని రన్ చేస్తున్నా. విషయం ఏంటంటే అది కూడా అయిపోయింది. మీరు గమనించాలి, దాన్ని ఒక ధననిధిలాగా వెతుకుతా ఉంటే చదవాలనిపిస్తుంది. కానీ సెల్ ఫోన్ ఇలా వెతుకుతా ఉంటే దానికి వేసి కూడా మనం చూడం. ఒకళ్ళని అడిగితే అయ్యగారు మొత్తం సెల్ ఫోన్లో చూస్తున్నాం, అయ్యగారు ఏం చూస్తున్నారంట, ఏంటది బైబిల్ ఏం చెప్తున్నారు, వచ్చిదే ఏం చూస్తున్నారంట, సెల్ ఫోన్లో బైబిల్ ఒకటే వస్తుంది, మధ్యలో యాడ్స్ రావా? నువ్వు బైబిల్ చదివే లోపల ఎన్ని యాడ్స్ వస్తాయి, రావా? పోనీ వీడియో చూడగలవా? చూసేలోకి ఎన్ని యాడ్స్ వస్తాయి, బై యాడ్స్ బాగుందిరా అని వెళ్తారా లేదా? విన్నారా? కాబట్టి ఈరోజు ఆ బైబిల్నే ఎతకటానికి టైం పడుతుంది. విన్నారా? సో ఇక్కడ అంటున్నాడు, ఈ రెండు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. అమూల్యమైన పాత నాగరికత గల కుటుంబం. పాత కుటుంబాలు ఎలాగుండేవి గుర్తుపెట్టుకోండి, నాకు బాగా గుర్తు. నేను మీకు దీనిని చెప్పదలుచుకున్నాను. నేను తలంచినదేమనగా, ఈ దినములలో దేశం మొత్తం మీద బాలలు దోషములు తప్పులు చేయుచున్నారు, అలల వలె ప్రవహిస్తున్నది. అయితే యథార్థముగా చూచినప్పుడు అలాంటి సంఘటన ఇండ్లలో నుంచే ప్రారంభమవుచున్నదని నేను తలంచుచున్నాను. పిల్లలే జైలుకి వెళ్తారా? ఎంత వయసులు కొట్టుకోవటం, తప్పులు చేయటం, ఒకరినొకరు చంపేసుకోవటం, ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? బైబిల్ లేకపోవటం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుతారు. నన్ను చూస్తే మన వాళ్ళందరూ చాలా మొండి, వాడు డైలీ చెప్పాలా, డైలీ సువార్త చెప్పాలా, డైలీ వాక్యం చెప్పాలా. ఎందుకే చెప్తానండి, ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని కాపాడగలుగుద్ది. వాక్యం లేదా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. నా మాట విన్నారా? ఏదో ఒక విధంగా వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి, అది నా బాధ్యత. ఓకే, చూడండి, కన్నవారు పిల్లలను అలాగ విడిచిపెట్టరని నేను తలంచున్నాను. పిల్లలు ఒక అమూల్యమైన పాత నాగరికత దైవభక్తి గల కుటుంబములో పెంచబడి ఉంటే దాని వలన సమస్తమును సాధ్యమగునని నేను చెప్పుటలేదు, నిశ్చయముగా అలాగ కాదు. అయితే అలాంటి పెంపకము బాలునికి సరైన ప్రతిఫలమును ప్రభావమును సృష్టించి ఉండును. మనం బై ఫోర్స్గా ఏది చేయలేం, కానీ కొంతవరకు అది సాధ్యం చేయగలుగుతాము. అంటే మన ప్రయత్నం చేయాలి. ఆమె ఓకే. అయితే అలాంటి పెంపకము బాలునికి సరైన ప్రతిఫలమును ప్రభావమును సృష్టించి ఉండను. నేను తలంచినది ఏమనగా, చాలాసార్లు గృహములలో పిల్లలు తప్పైన మార్గములో పెంచబడిదరు, వీధులలో తిరుగుటకు విడవబడిదరు. సంపత్ అరుణ మీటింగ్కి వస్తుందంట తల్లుపాడు, ఎవరెవరు అన్నాను. ఒకవేళ సోనుగాడు రావచ్చు అయ్య గారు అన్నాడు. జుట్టు కత్తిరించుకుంటే రమ్మను, జుట్టు పోలుగాళ్ళలాగా ఉంటే మాత్రం రావటం. వాళ్ళ నాన్న ఫోన్ చేసి, మరి జుట్టు కత్తిరించుకుంటే పెదనాన్న రమ్మన్నారు ప్రార్థనకి, లేకపోతే వద్దన్నారు. లేదు జుట్టుతో చాలా పని ఉంది, ఇప్పుడు అవదు, కానీ అమ్మకు ఒక్కదానికే రిజర్వేషన్ చేయించుకోవాలి. అంటే ఆ జుట్టు కోసం దేవుని వాక్యాన్నే త్యాగం చేస్తున్నారు. మీకు అర్థం కాలేదా? జుట్టు ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? జుట్టు పోలుగాళ్ళకి జుట్టే ముఖ్యం.
నా మాట విన్నారా? ఆడపిల్లలు కత్తిరించడం, మగ పిల్లలు పెంచుకోవడం. ఇది ఎక్కడ తతంగం రా నాయన? వాక్యానికి పూర్తి విరుద్ధమే. నా మాట విన్నారా? సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. విన్నారా? వారి యొక్క తల్లిదండ్రులు మద్యం తాగు చోట్లలో మరియు అటువంటి స్థలములలో ఉండుట వలన పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. వారు ఆ పిల్లల గురించి శ్రద్ధ వహించారు. ఐఎమ్ సారీ. ఇది నిజంగా మార్పు చెందాలండి. ఈ డ్రింకింగ్ చేసే వ్యక్తులకు ఎలా ఉంటుందంటే, నాకు చాలా మంది తెలుసు, మామూలు తాగుబోతులు తెలుసు, వీర తాగుబోతులు కూడా తెలుసు అండి. వీర భక్తులు వాళ్ళు. నీకు తెలియదు కదా మందు అంటే ఎలా ఉంటుందో తెలుసా? నీకు తెలుసా లేదా? నీకు తెలియకపోయినా మీ నాన్నకు బాగా తెలుసా లేదా? తెలుసా అంటున్నాడా, తెలియదు అన్నాడా? సో ప్రియరా, సాయంకాలం అవగానే ఏమనిపిస్తుంది? పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందా? భార్య ఎక్కడుందో తెలుస్తుందా? పొయ్యికాడు బియ్యం ఉన్నాయో లేదో తెలుస్తుందా? ఇంట్లో ఏమున్నాయో లేదో తెలుస్తుందా? ఒక్కటి మాత్రమే తెలుసు, తాగామా. ఎస్. పిల్లరా, మీరు దయచేసి వినాలి. కుటుంబాలు, నేను ఒక్కటే గమనించాను, తాగుబోతుల యొక్క కుటుంబాలు బాగుపడలేదు. ఒకవేళ బాగుపడ్డారంటే దేవుని కృపై. విన్నారా? సర్వనాశనం అయిపోయినాయండి తాగుబోతుల కుటుంబాలు. బైబిల్ సామెతల గ్రంథం చెప్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుందంట. ఆ మనిషికి పందికి తేడా ఉండదండి. వాళ్ళు ఎక్కడ పడుకుంటారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. ఐజాక్ గారికి పిల్లలకి ఎంతమంది పిల్లలు పెళ్లి చేసాడో లేదో కూడా ఆయనకి తెలియదండి. వినారా? నిజమేనండి. నోవాహు కూడా తాగి మత్తుడై తన మంచం మీద దొల్లుతా ఉంటే ఆమెకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నా మాట విన్నారా? ఎందుకని? ఆ ద్రాక్ష రసం వల్ల. ఒక శపితమైన ఒక తరమే శపితం అయిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యం వినుచున్న వారు వారి జీవితాలు మారాలని మనం ప్రార్థన చేయాలి. ఇక అంతకంటే మనం చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి పిల్లరా, మరియు వారు ఆ పిల్లలను ప్రేమించడం లేదు, కావలసినంత అభిమానం చూపించడం లేదు. వాళ్ళకు మందు ఉందా లేదా? పిల్లలు ఫీజు కట్టాలా? కొట్టాలా? పిల్లల్ని స్కూల్కి పంపాలా? ఏ బడికి పంపాలా? మామూలు గవర్నమెంట్ స్కూల్కి పంపించేయాలి. మనం చెప్పాను లింగంగుంటలో ప్లానింగ్, సూపర్ మెసేజ్. పిల్లలు మీరు దయచేసి వినాలి. ప్లానింగ్ లేదు ఇంకా. ఎందుకని? ఒకటే ప్లాన్. సాయంకాలం వచ్చామా, మందుకు డబ్బులు మిగిల్చుకున్నామా, తాగామా, వేసామా, పడుకున్నామా, పొద్దున్న లేసామా, చెల్లో. పిల్లలు ఎక్కడున్నారు మనకేం తెలుస్తుంది? భార్య ఎక్కడుందో ఏం తెలుస్తుంది? తిండి తెచ్చుకోవడం, తిన్నాము, అయిపోయింది, వెళ్ళిపోయాం. మారాల. క్రీస్తులోకి వచ్చాక, క్రీస్తులోకి వచ్చాక మన జీవితాలు మారాలి. మరొక తరానికి మాదిరిగా ఉండాలి. అందుకే చెప్పాను నేను, కుటుంబం గురించి చెప్తాను అని. కాబట్టి పిల్లలు ఇవన్నీ దేవుడే ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి చూడండి ఎన్ని కుటుంబాలు భ్రష్టం అయిపోయాయి. సంపత్తు తాగుడే అరుణ పిల్లలు చెడిపోవటానికి కారణం. ఈ మధ్య మారాను తాబేలు గనుక పైకి వచ్చి నేను మారాను అంటే అవదు. అది ఎప్పుడు మారాడు? వాళ్ళందరూ పెద్దోళ్ళై చెడిపోయాక జబ్బు వచ్చి సత్తానేమని మారితే సరిపోద్ది. అది నిజమైన మార్పు. ప్రాణం పోతాదేమని భయంతో వచ్చిన మార్పు, అంతేగాని దేవుని మీద ప్రేమతో వచ్చిన మార్పు కాదు. నేను అంటాను, ఒక త్రాగుబోతు వాడు చనిపోతానని మారితే అతడు మార్పే కాదు. చచ్చిపోతాను, కొద్ది రోజులు మందు తాకపోతే బతుకుతాను అనుకోని మారేస్తే అది మార్పు కాదండి. దేవుని వాక్యం వచ్చినప్పుడు మారితేనే మార్పు. హల్లెలూయా. ఈ దేహం కోసం కాదు మార్పు, అందులో ఉన్న ఆత్మ కోసం మన మార్పు, నిజమైన మార్పు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాలి. వారు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ప్రేమ తెలియదు వారికి, అభిమానం తెలియదు, అక్కడ కుటుంబంలో గౌరవప్రదమైన విషయాలు ఏం తెలియదు, అసలు బైబిల్ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఏం తెలియదు? వీళ్ళ నాన్న సడన్ గా పాస్టర్ అయిపోయాడు.
సడన్ గా బిషప్ అయిపోయాడు, సడన్ గా పైకి వెళ్ళిపోయాడు. దేవుడు పిలవాలండి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలండి, దేవుడు నిజమైన మార్పు ఇవ్వాలండి, దేవుడు నిజమైన రక్షణ ఇవ్వాలండి. రక్షణ అనేది సొసైటీని చూసి మారేది కాదు. రక్షణ అనేది అంతరంగంలో, అది నూతన సృష్టి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నిశ్చయంగా మారు మనసు పొంది నిజమైన మార్పు వస్తే వెనక్కి చూడండి. ఆమేన్. సో అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యం. చివరికి ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. పిల్లల కొరకు గృహమును అందముగా తీర్చిదిద్దుట. నేను మీ యొక్క గృహములకు వచ్చి మీ ఇంటి గోడల పైన ఎలాంటి చిత్రములు అతికించి ఉన్నారో చూడనివ్వండి. ఇందాక చెప్పాను అదే. అప్పుడు మీ ఇల్లు ఎలా ఉందో నేను చెప్తాను అన్నాడు. చక్కగా సినిమా యాక్టర్, యాక్ట్రెస్ ఫోటోలు విన్నారా? చాలా ఘోరంగా ఉంటాయండి. వాళ్ళు క్లబ్లో పబ్బుల్లో దిగిన ఫోటోలు పెట్టుకుంటారు. వరస్ట్ ఫోటోలన్నీ గోడల నిండా ఉంటాయి. మరి వారి హృదయాలు ఎలా ఉంటాయి? ఇందాక చెప్పాను, వాక్యాలను తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటారు. దాన్ని చూసినప్పుడు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాయండి గోడలన్నీ? చాండాలంగా ఉన్నాయి. నా మాట విన్నారా? సో ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ యొక్క ఇళ్లలోనూ మరియు పనిచేసే స్థలములలోనూ ఎలాంటి సంగీతములను మీరు వినిచున్నారు. మనం ఏదో వార్తలు చూస్తామండి, వార్తల్లోకి వచ్చేద్దండి ఒక పాట, వార్తల్లోకి వచ్చేద్దండి ఒక యాడ్, వార్తల్లోకి వచ్చేద్దండి. ఈ మనమైతే ఎంత నొక్కాలని చూసినా అది కట్ అవ్వదంట. నా దగ్గరికి తెస్తుంది, అప్పటికే సగం పాట అయిపోతుంది. విన్నారా? ఆమెకు తెలియదు ఎలా నొక్కాలంటే. యాడ్ అయ్యేదాకా అది ఆగదు. మీరు గమనించారా? స్కిప్ నొక్కేదాకా సెల్ల నేలకేసాను కొట్టాలి తప్ప అది ఆగదు. అది ఆల్రెడీ మనకు రికార్డ్ చేసి పెడుతుందా? మళ్ళీ అనిపిస్తుంది సగమే విన్నాం, మిగతాది ఎట్టిపోయిందా అని. నా మాట విన్నారా? ఎలా చెడగొడుతుంది ఇది? మీకు అర్థమైందా? దివారాత్రులు వాక్యాన్ని చదివితే ఎంత ఆశీర్వాదం ఉందో చెక్ చేయండి ఒకసారి. బైబిల్ చదివినప్పుడు ఎంత బాగుంటుందో చెక్ చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఎంత బాగుంటుందో, పరిశుద్ధ కుటుంబాలకు ఉంటే ఎంత బాగుంటుందో, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఎలాగో ఆటోలో పెట్టలా, ఆటోలు ఎక్కాలంటే భయం, బస్సులు ఎక్కాలంటే భయం, లగ్జరీ బస్సులు ఎక్కాలంటే భయం. పెడతాడు, నెత్తి మీద పెడతాడు, ముందు స్క్రీన్ వేస్తాడు. హైదరాబాద్ నుంచి నేను మార్కాపూర్ వచ్చే లోపల 3-4 సినిమాలు వేస్తాడండి దరువు. నా పక్కన ఎవరో ఒకరు ఉంటారు, నా అసిస్టెంట్. ఎవరో ఒకరు వస్తారు కదా, నేను నిద్రపోతున్నానా, మధ్య మధ్యలో వాడి సీన్ చూస్తున్నానా అని వాడు నాకే చూస్తే వాడు మొత్తం చూసేస్తాడు పక్కనండి. విన్నారా? కాబట్టి నేను కళ్ళు మూసుకొని మనం ఆ చిత్ర ఎంత కళ్ళు మూసుకున్నా అవి ఆ సౌండ్ అలా వస్తానే ఉంటాయి. సొసైటీ అంత చెడిపోయింది. నువ్వు తాజాగా ప్రయాణం చేయలేవు. ఆటోలో కూర్చుంటే మొన్న లింగంగుంటలు వెళ్తే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేదాకా దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి. మీకు అర్థమైందా? తర్వాత దానం గారు మనవాళ్ళు స్టేటస్ లో నేను సెల్ ఫోన్ చూస్తే పోలే దానం గారు మనవాళ్ళగా ఉన్నారండి, వాడేస్తాడు దెబ్బలు పడతాయి, రోజు దెబ్బలు పడతాయి. ఎక్కడ చేలో దిగేది పిల్లరా? అది చూసే దానం గారికి బాగా పడ్డాయి దెబ్బలు. ఈ సావకుడు పైన నువ్వు ఇదేంటయా నీ మనవాళ్ళు ఇలా తయారవుతున్నారని. విన్నారా? ఇప్పుడు ప్రశాంతి అంటది లింగంగుంట్లకు అందుకే పంపట్లేదు, మళ్ళీ వెళ్తే ఈ జన్య కూడా దెబ్బలు పడతాయని లేచింది అనుకో, లేనిపోనుకోవాలా, అందుకని అక్కడికి వెళ్ళట్లేదు. అది అంత పాడైపోయింది, స్పాయిల్ అయిపోయింది అంట. ఎందుకని? మన చుట్టుప్రక్కల ఉన్న సొసైటీ చెడిపోయింది. మాట విన్నారా? సో పిల్లరా, ఈ సంగీతాలు, ఈ గందరగోళాలు, ఈ సినీ వాజ్మయాలు మనల్ని చెడగొడతా ఉన్నాయి. మీరు దేవుని చూచున్నారని నేను ఎరిగి మీలో దాగి ఉన్నది ఏమిటని నేను మీకు చెప్పనివ్వండి. ఏలైనగా మీలో ఉన్న ఒక త్రస్ట్, ఏదది? దురద చెవులు ఉన్నాయనుకో, ఇప్పుడు ఇంకా సీక్రెట్ అయిపోయిందండి. ఇయర్ ఫోన్స్ పెట్టేసి బ్లూటూత్ పెట్టేసి అన్నారు.
సేవకులు కూడా ఇలా అంటున్నారు. అది దేవుని పాటో తెలియట్లేదు, దెయ్యం పాటో తెలియట్లేదు, మళ్ళీ ఇలా ఊగుతున్నారు. అవ్వవలసినంత అవసరం దేవుని పాటలో లేవు నాకు తెలిసి, కానీ అయినా కూడా ఇలా ఊగుతా ఉన్నారు. అది ఏం పెట్టుకున్నాడు అర్థం కాదు. సెల్ ఎక్కడో ఉంటుందండి. ఆ నిజంగా దెబ్బలు పడతాయని కానీ వింటున్నాడా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అక్కడ. విన్నారా? ఈ మధ్య సోషల్ మీడియాలో కోయి అనే గొడవలు ఎక్కువైపోయినాయి అండి సేవకుడికి. పెద్ద పెద్ద అలిగేషన్స్ అక్కడన్నీ. ఆ మీసాల గురువప్ప అంటే ఎవరో నాకు తెలియదు. సో అతను ఏదో కోయ భాషలో ఒక పాట పాడాడండి. కోయి అంటే బాగుంది కానీ కోయి అంటే బాగాలేదండి. అందరూ అడుగుతున్నారు ఈయన ఎవరండి అని. నాకేం తెలుసాయా, ఎప్పుడో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక మీటింగ్ జరిగింది నాకు వీళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు కుర్రో అనేవాడు ఇప్పుడు కోయి అంటున్నాడు. ఏమైందో నాకేం తెలుసు, అంతేనా? ఆ తర్వాత ఒక ఆవిడ వస్తుంది, సిలువను చూడగానే తన పరిస్థితులన్నీ మారిపోయి ఆ పాత సినిమాలు అంటే గుడి వెనక నా సామాని మా పాత దినాల్లో ఆ పాటల పాటలు అనమాట. ఆహాహా ఓహో క్రిస్మస్ అంతదే. సొసైటీ చెడిపోయింది, సమాజం చెడిపోయింది, చుట్టుప్రక్కల చెడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. వధువు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ ప్రోగ్రాములు కదా అని ఏది పడితే చూడకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీలో ఉన్న థ్రస్ట్, మీలో ఉన్న దాహం. ఇప్పుడు మేముంటాం, అసలు సమాజంలో ఏం జరుగుతుందా అప్పుడప్పుడు దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం. నా మాట విన్నారా ప్రియులారా? ఎందుకంటే అక్కడ ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని పట్టుకొని ఇసిరి కొట్టాల. మాలో దూరటానికి సందే లేదు, ఎందుకంటే లోపలంతా వాక్యం ఉంది. కానీ ప్రజలు ఎక్కడ చిక్కుపడ్డారో, ప్రజల్ని ఏది లాగేస్తుందో అప్పుడప్పుడు గమనించాల్సి ఉంది సొసైటీని. అంతేనా? ప్రవక్త అంటాడు అప్పుడప్పుడు నేను పేపర్ చదువుతా, అన్ని విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాను అన్నాడు. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, మీలో ఉన్న దాహం దానికి కావలసిన దాన్ని అడుగుద్ది. నాలో బాగా సినిమా వాజ్మయం ఉందనుకో, ఏ సినిమా విడుదలైందా, ఏ పాట వస్తుందా, అది ఎలాంటి వ్యవహారంగా ఉందా. నేను అంటాను కాలిఫోర్నియా కాలిపోయింది. ఏం కాలిపోయింది? కాలిఫోర్నియా కాలిపోయింది. ఏది? ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడు బాలీవుడ్ కాలిపోద్దా అని ఎదురు చూస్తానండి. ఎందుకనంటే సమాజం చెడిపోవటానికి ఈ సినిమా పరిశ్రమ నాశనం చేస్తాం. విన్నారా? ఇప్పుడు ఒక కథ, ఇదివరకు కథల పుస్తకాలు మేము చదివేవాళ్ళం. పాత సినిమాలు అయినా సరే సొసైటీని నిద్రలేపేయాలి, మేలు చేసేయి, చైతన్యం తెచ్చేయి, చదవాలనే కోరికలు తెచ్చేయి. ఇలాంటి కథలు పోయి ఏం జరుగుతుందో తెలియట్లా. సొసైటీ స్మగ్లర్లు తయారవుతున్నారు, దొంగలు దొంగ అని పేరు పెట్టుకుని సూపర్ హిట్ అవుతుంది. విన్నారా? బందిపోటు, ఆ రోజుల్లో బందిపోటు దొంగలు, ఈ రోజులు ఏ దొంగలో తెలియట్లేదా. ప్రియరా మనం దయచేసి గమనిస్తే వీళ్ళందరూ సైబర్ ఐటీ చదివిన వాళ్ళందరూ సైబర్ నేరగాళ్ళు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? మ్యాక్సిమం వాడికి టెక్నాలజీ తెలిసింది కాబట్టి పక్కనోడు ఖాతాల్లో డబ్బులను లాగేస్తున్నారు. డ్రగ్స్, ఇతరత్ర అలవాట్లు. ప్రవక్త అంటాడు ఇవన్నీ కుటుంబంలోంచే వచ్చినాయి అంటున్నాడు. తల్లిదండ్రులు వారిని క్రమపరచలేదు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఇక్కడ అంటున్నాడు మీలో ఏదైతే దాగి ఉన్నదో దాన్నే కోరుకుంటుంది. మనం ఒక గృహము మనం అందముగా చేసిన ఎడల పిల్లలు దాన్ని విడిచి వెళ్ళటకు ఆశపడరు. వాళ్ళ థ్రస్ట్ని, వాళ్ళ దప్పికని వాక్యం వైపు తిప్పాలి. మా అమ్మ ఏం చేసింది తెలుసా? చాలా సేవకుల యొక్క విలువైన పుస్తకాలు మా ఇంట్లో పెట్టి, కొన్ని నిఘంటువులు ఉండే, డిక్షనరీస్, ఆ తర్వాత భక్తుల జీవిత చరిత్రలు ఉండే. అవన్నీ మేము చిన్నప్పుడు బుర్ర నిండా ఎక్కించేసుకున్నామండి. నిన్న ఒక మంచంలో అడి చూసాం కదా, ఈచరైనా దాన్ని ఏమన్నా, ఆ ఈచర్ లాంటి దాని ఉంటే ఒక చెక్క ఉంటుంది. ఆ రోజుల్లో చెక్కలు ఉండే కాదు. ఆ ఈచర్లో పడుకొని దాని మీద నేను ఒక అట్ట కొనుక్కునేవాడు, పెద్దది ప్యాడ్, దాని మీద పెట్టుకొని పుస్తకాలన్నీ చదువుకుంటాడు. నా మాట విన్నారా? కాబట్టి అది ఎక్కడో ఒక చోట మనకు మేలు చేస్తుంది పట్టుకుంది.
తప్పు జరగకుండా పట్టుకుంది. ఆమేన్. కాబట్టి పిల్లరా, అది అమూల్యమైనది, అది ఆహ్వానించేదిగా ఉండాలి. ఏ స్థలము నుండి అయినను వారు ఇల్లు చేరుటకు ప్రయాసపడే విధముగా ఉండాలి. వారి కొరకు ఇంకా ఎక్కువ కార్యములు చేయండి. అలాంటి ఒక గృహముగా ఉండాలి. బయట అంతైనా తిరగనే, ఇంటికి వెళ్ళిపోవాలని ఆసక్తి రావాలి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ సొసైటీలో ఈ చెడిపోయిన ప్రజల మధ్య నేను ఉండకూడదు, ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. మన ఇంట్లో వాక్యం దగ్గర సండే రాగానే దేవుని ఇంటికి రావాలి. సండే రాగానే ఎక్కడికి రావాలి? అది నేర్పాలండి. సండే ఎప్పుడు కూడా మిస్ అవటం నా వల్ల కాలేదు. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ జర్నీస్లో ఉంటే, ఇప్పుడైతే లేదులేండి, సండేకి ఎక్కడో ఒక మూలకి చేరుకోవాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం తక్కువ చేస్తే మన జీవితాలు కుటుంబంలో తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు ఏలియాను గూర్చి ఎలీషాను గూర్చి తక్కువగా ఇంట్లో మాట్లాడుకున్నారు కాబట్టే పిల్లలు మాట్లాడుకున్నారు. అప్పుడు 3 ఎలుగుబంట్లు వచ్చి ఏం చేశారు? పిల్లల్ని కోరికి చంపేశాయి. ఒక సేవకుని వాళ్ళు ఎందుకు హేళన చేస్తున్నారు? ప్రవక్త అంటాడు, పితరులు హేళన చేశారని. ద రెస్పెక్ట్స్ అనేటటువంటి మెసేజ్లో ప్రవక్త చెప్పాడు. కాబట్టి మన తల్లిదండ్రులు ఏదైతే ఎక్కువ చేస్తాం, పిల్లలు కూడా దాన్ని ఎక్కువగా చూస్తారు. మనం ఏదైతే తక్కువగా ఉంటామో పిల్లలు కూడా దాన్ని, దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా చూస్తే పిల్లలు కూడా ఎక్కువగా చూస్తారు. దేవుని వాక్యాన్ని మనం తక్కువగా గౌరవిస్తే పిల్లలు కూడా చెడిపోవటానికి ఎక్కువగా తొందరపడతారు, బాగుపడటానికి ప్రయాస కావాలి. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను మనకి నేర్పాలి. కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతే పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. నోవాహు వలె తన సొంత ఇంటిని ఎలాగైతే కట్టుకున్నాడో, తన కుటుంబాన్ని ఎలాగైతే కట్టుకున్నాడో, మనం అలాగా వాక్యం చేత కట్టుకుంటేనే ప్రభు రాకడలో మనం ఉంటాం. అట్టి కృపా దీవెన దేవుడి కుటుంబానికి దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఇక్కడ చేరిన నీ బిడ్డలను దీవించండి. రేపటి ప్రయాణంలో తోడుగా ఉండండి. సమస్తమును సమకూర్చువాడువు నీవే. ఇదిగో 2 బిడ్డలను ఇచ్చారు, వారి పెంపకం విషయంలో కొన్ని విషయాలు మేము చెప్పి ఉంటుండే నిశ్చయంగా దీవించండి. ఇదిగో ప్రభా, రికార్డు చేసిన వర్తమానం ఎక్కడికి వెళ్ళినా అనేకుల కుటుంబాలకు అది మాదిరికరంగా ఆరోగ్యకరంగా ఉంటానికి సహాయం చేయి. మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. షాలోమ్.